రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ అంటే హైదరాబాద్ బీజాపూర్ హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కూడా తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. తాండూరు డిపోకు చెందిన ప్రయాణికుల బస్సును అతివేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇక ఢీకొన్న వెంటనే లారీలో ఉన్నటువంటి కంకర ఏదైతే ఉందో ఆ కంకర అంతా కూడా బస్సు ప్రయాణికులపై పడడంతో కూడా పెను విధ్వంసం అయితే సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘోర ప్రమాదంలోనైతే ఇప్పటి వరకు 20 మంది మరణించినట్లుగానైతే నిర్ధారణ అయింది. మృతుల్లో 18 మంది బస్సు ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారని కూడా తెలుస్తా ఉన్నది. ఇక మరణించిన వారునైతే 11 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో ఒక్క ఏడాది పాప కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నది. ఇక 24 మందికి గాయాలయ్యాయి. వీరిలో 5గురి పరిస్థితి అయితే తీవ్రంగా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఇక ఈ ఘటన కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలోనైతే ట్రాఫిక్ స్తంభించిందని చెప్పుకోవచ్చు. క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక ప్రమాద స్థలంలో జేసీబీ సాయంతో సహాయక చర్యలను చేపడుతున్నారు అధికారులు. ప్రమాద సమయంలో కూడా అపాయకరమైనటువంటి ఏదైతే మలుపు ఉందని కూడా సమాచారం ఉన్నట్టు కూడా అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇక ఈ దుర్ఘటనపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటనా స్థలానికి అధికారులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారందరినీ తక్షణమే మెరుగైన చికిత్స కోసం కూడా హైదరాబాద్కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం సిఎస్ డీజీపీలను కూడా ఆదేశించిన పరిస్థితి. ఇక తెలంగాణ శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్ కూడా అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన వారిని కూడా హైదరాబాద్కు తరలించాలని కూడా ఏదైతే గడ్డం ప్రసాద్ కూడా ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా పలువురు మృతుల వివరాలను కూడా అధికారులు అయితే వెల్లడించారు. అందులో ఆ డ్రైవర్ దస్తగిరి బాబా ఉన్నారు. అదేవిధంగా తారీభాయ్ దన్నారం తండటువంటి వాసులు, అదేవిధంగా కల్పన బోరబండకు చెందినవారు, బచ్చన్ నాగమణి భానూరుకు చెందినవారు, ఏమావత్ తాలిబాం దన్నారం తండాకు చెందినవారు, మల్లగొండ హనుమంతు దౌలతాబాద్ మండలానికి చెందినవారు, గుర్రాల అబిత యాలాలకు సంబంధించిన వారు, గోగుల గుణమ్మ బోరబండకు చెందినటువంటి వారు, షేక్ ఖాలిద్ హుస్సేన్ తాండూరు, అదేవిధంగా తబస్సుం జహాన్ తాండూరు, తనుష సాయిప్రియ నందిని వీరంతా కూడా అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో తనుష సాయిప్రియ నందిని ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలుగానైతే గుర్తించారు. ఇక అఖిల తాండూరు, ఏనుగుల కల్పన, నాగమణి, జహాంగీర్ వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి బాధితుల పేరు వాళ్ళని అయితే అధికారులు గుర్తించి వాళ్ళ పేర్లను అయితే విడుదల చేస్తారు. అదేవిధంగా కొంతమంది క్షతగాత్రులైన పరిస్థితి అయితే ఉంది. అందులో వెంకటయ్య, బుచ్చిబాబు దన్నారం తండాకు చెందినవారు, అబ్దుల్ రజాక్ హైదరాబాద్కు చెందినవారు, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను తాండూరుకు సంబంధించిన వారు, నందిని తాండూరుకు సంబంధించిన ఆమె, బస్వరాజ్ కోకట్ కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ప్రేరణ వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆవిడ, సాయి, అదేవిధంగా అక్రమ్ తాండూరుకు సంబంధించి, అదేవిధంగా అదే తాండూరుకు సంబంధించి అస్లం అనేటువంటి వ్యక్తులు అయితే క్షతగాత్రులు ఉన్నారు. సో మొత్తానికైతే ఈ ఘటన అందరి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న బస్సు ఘటన మరొక ముందుకే మళ్ళీ ఈ ఘటన జరిగింది. అసలు ఎటు పోతుంది పరిస్థితి, అసలు జీవితాలు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా చాలామంది ప్రజలు అయితే అనుకుంటున్నారు. సో ఇప్పటికైనా అంటే ఏదైనా మూలమలుపుల వద్ద కూడా అధికారులు అంటే వాళ్లకు ఎవరైతే డ్రైవర్లందరికీ కూడా పలు సూచనలు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి.